share and subscribe our channel for more videos. వీటిని రాస్తే కాలి పగుళ్ళు తగ్గిపోతాయి. పగిలిన మడమలను సరిచేసేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటంటే, రోజుకి పాదాలను 2 నుండి 3 సార్లు కడగండి. మడమలని రక్షించే బూట్స్ వేసుకోండి. కొబ్బరి నూనె, వాజ్లైన్ ఇలాంటివి రాస్తుండండి. ఎక్స్ఫోలియేట్. పాదాలను పగుళ్ళ నుంచి కాపాడాలంటే ముందుగా నీటిలో నానబెట్టండి. ఆ తరువాత వీటిని ఎక్స్ఫోలియేట్ చేయండి. పగిలిన మడమల చుట్టూ ఉన్న చర్మాన్ని గట్టిగా రుద్దండి. పాదాలను స్క్రబ్ చేసేందుకు ఓ టబ్ తీసుకుని అందులో గోరువెచ్చని నీరు పోయండి. కొద్దిగా ఉప్పు, పసుపు, ఏదైనా ఫేస్ వాష్ కొద్దిగా వేసి లూఫా, ఫుట్ స్క్రబ్బర్, ఫ్యూమిస్ స్టోన్తో స్క్రబ్ చేయండి. మీ పాదాలను మెల్లిగా స్క్రబ్ చేస్తూ రుద్దండి. ఇప్పుడు పాదాలపై మందంగా ఉన్న మాయిశ్చరైజర్ రాయండి. మీకు వాజ్లైన్ బాగా సూట్ అయితే అదైనా రాయండి. ఇప్పుడు సాక్స్లు వేసుకోండి. గుర్తుపెట్టుకోవాల్సినవి: పాదాలు పొడిగా ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా స్క్రబ్ చేయొద్దు. దీనివల్ల లేనిపోని ఇబ్బంది అవుతుంది. ఎప్పుడైనా సరే పాదాలు పూర్తిగా నానిన తరువాత వాటిపై చర్మం మెత్తపడుతుంది. దీంతో వీటిని ఈజీగా క్లీన్ చేయొచ్చు. మాయిశ్చరైజర్స్. పగిలిన పాదాలకు ట్రీట్ చేసేందుకు వాజ్లైన్ చక్కని పరిష్కారం. వీటిని రాయటం వల్ల చర్మం తేమగా ఉంటుంది. అంతేకాకుండా మందంగా మారిన చర్మాన్ని కూడా ఇది మృదువుగా చేసి సమస్యను చాలా వరకు దూరం చేస్తుంది. తేనె. పగిలిన మడమల సమస్యను దూరం చేయటంలో తేనె కూడా చాలా బాగా పనిచేస్తుంది. తేనెలో యాంటీ మైక్రోబయల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది గాయాలను నయం చేసి శుభ్రపరిచేందుకు సహాయపడుతుంది. రాత్రిపూట కాళ్ళని శుభ్రంగా కడిగి తేనెని మాస్కులా రాయండి. కొబ్బరి నూనె. పొడి చర్మాన్ని దూరం చేయటంలో కొబ్బరి నూనె బాగా పనిచేస్తుంది. కొబ్బరి నూనెలో ఎక్కువగా యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబయల్ గుణాలు ఉంటాయి. ఇవి ఇన్ఫెక్షన్లను దూరం చేస్తాయి. కొబ్బరి నూనె రాయటం వల్ల చర్మం మృదువుగా తయారవుతుంది. ఎలాంటి సమస్యలు ఉండవు. అరటిపండు గుజ్జు. బాగా పండిన అరటిపండ్లను తీసుకుని వాటిని గుజ్జులా చేయాలి. ఇందులో కొద్దిగా తేనె వేసి కలపాలి. ఇలా తయారైన గుజ్జుని కాళ్ళకి నిదానంగా మర్దనా చేయాలి. దీంతో చాలా వరకు సమస్య తగ్గుతుంది. వీటితో పాటు వెనిగర్, ఆలివ్ ఆయిల్, వెజిటబుల్ ఆయిల్, షియా బటర్ కాలి పగుళ్లను దూరం చేస్తాయి. ఇవన్నీ కూడా ఇంట్లోనే దొరుకుతాయి కాబట్టి ఈజీగా అప్లై చేయొచ్చు. వీటిని వాడటం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. పైగా ఇవన్నీ ఖర్చు లేకుండానే అందుబాటులో ఉంటాయి. వీటితో పాటు ఎప్పటికప్పుడు పాదాలను శుభ్రంగా ఉంచుకోవటం, తేమగా ఉంచుకోవటం చేస్తుండాలి. కొంతమందికి సబ్బు, సర్ఫ్ లాంటివి పడవు. వాటిని గమనించి వాటికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి. చలిగా అనిపించినప్పుడు సాక్సులు వేసుకోవాలి. రాత్రులు రెగ్యులర్గా సాక్సులు వేసుకుంటే అసలు చాలా వరకు సమస్య దూరమవుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మీ కాళ్ళు కూడా అడ్వర్టైజ్మెంట్లో చూపించిన విధంగా అందంగా మారతాయి. మన పాదాల్ని మనం కాకపోతే ఎవరు పట్టించుకుంటారు చెప్పండి? కాబట్టి టైం ఉన్నప్పుడల్లా కాస్త తీరిక చేసుకొని ఈ విధంగా మీ పాదాలను అందంగా మార్చుకోండి. Please like, share and subscribe our channel for more videos.